వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అమ్మ చేతి చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి చేస్తుంది, సూపర్ ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ విధంగా చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది చేపల పులుసు అనేది. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. చూసారు కదా, ముక్కకు కూడా ఉప్పు కారం పట్టి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. పులుసు కూడా చిక్కటి గ్రేవీతో సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి. ఇక్కడ 3/4 కేజీ చేప ముక్కలు ఉన్నాయండి. దీనికి 2.5 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది వేసుకోండి. ఇట్లా వేసుకొని మంచిగా ముక్కకి పట్టేదాకా మంచిగా కలిపేసుకోవాలి. సేమ్ నేను చూపిస్తున్న విధంగానే ఒక్కసారి ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా కారం అనేది వేసుకోండి. మీ కారాన్ని పట్టి వేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ముక్కకి మంచిగా పట్టిస్తే రుచి అనేది చాలా బాగుంటుంది. ముక్కకు కూడా ఉప్పు కారం అనేది మంచిగా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా. ఇప్పుడు ఉప్పు కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ముక్కకి ఉప్పు కారం మంచిగా పట్టేంత వరకు మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇక్కడ నేను చింతపండు చూపిస్తున్నానండి. పెద్ద ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 3/4 కేజీ దానికి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో 4 పావులతో నూనె అనేది పోసేసుకోవాలి. అంటే 4 పావులు అంటే ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఉంటుందండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకొని అవి కొంచెం మంచిగా వేగిపోవాలి. ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. మంచి కలర్ రావాలండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది రుచి మాత్రం. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇట్లా తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పరుచుకోండి. అంతేగాని ఒకదాని మీద ఒకటి వేసేయకుండా ఇట్లా పరుచుకుంటే గిన్నె కూడా ఫ్రీగా ఉండాలండి, వెల్లడిగా ఉండాలి. చేపల కూరకి చాలా చాలా బాగుంటుంది. అదే వెల్లడిగా లేకపోతే ముక్క అనేది ఇరిగిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా అన్ని ముక్కలు వేసేసుకొని గరిట పెట్టి కలపకుండా ఈ విధంగా పైకి కిందకి ఇట్లా అనుకోవాలి. ఇక్కడ మా అమ్మ చూపిస్తున్న విధంగా చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి పులుసు పీసుకొని పోసేసుకోవాలి. మీ పులుసుకి తగ్గట్టుగా వాటర్ అనేది పులుపు తగ్గట్టుగా పోసుకుంటే సరిపోతుంది. చూసారా, మనం గరిట పెట్టకుండా ఈ విధంగా గిన్నెని అటు ఇటు కదుపుతూ కలుపుకోవడమే తప్ప అస్సలు గరిట అనేది పెడితే చేప ముక్క అనేది విరిగిపోతుంది. ఇప్పుడు చేపల పులుసుకి తగ్గట్టుగా వాటర్ అనేది పోసేసుకొని ఉప్పు కారము ఒక్కసారి గరిట అటు ఇటు చివర్లు పెట్టి అనండి. ఒక్కసారి అనేసుకొని ఉప్పు కారం అనేది పులుపు చూసుకోండి. సరిపోయింది అనుకుంటే వదిలేయండి. ఒకవేళ ఉప్పు పడుతుంది అనుకుంటే ఇట్లా కల్లుప్పు అనేది ఇట్లా మొత్తం మంచిగా వేసేసుకొని గిన్నెని గరిట పెట్టి తిప్పకుండా ఇలా ఊపుకుంటూ
అన్ని పక్కలుగా ఉప్పుకుంటూ కలుపుకోవాలి. అంతేకాని గరిట అస్సలు పెట్టకుండా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. అసలైన చేపల పులుసుకి టేస్ట్ అనేది ఇదేనండి. ఈ గ్రేవీనే మంచి టేస్ట్ ఇస్తుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ఇలా వేయించి దీన్ని దంచుకొని వేసి చూడండి. ఒకవేళ రోలు లేని వాళ్ళైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారా, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా రోట్లో వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ అనేది చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మూత అనేది తీసి చూద్దామండి. చూసారా ఎంత మంచిగా ఉడుకుతుందో చేపల పులుసు అనేది. ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతులు వేయించిన పొడి చేసుకున్న పొడండి. అసలు మనం పులుసులలో జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే మనం దంచి పెట్టుకున్న ముద్ద కూడా వేసేసుకొని వదిలేయాలండి. ఇట్లా గరిట పెట్టి చివర్లోనే కలుపుకుంటే సరిపోతుంది. అసలు స్మెల్ అయితే ఇంటి నిండా గుమాలిస్తూనే ఉంటుందండి. ఎంత బాగుంటుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి చేపల పులుసు అయితే. ఇట్లా ఉడుకుతున్నప్పుడు పచ్చిమిర్చి అనేవి వేసుకుంటే కూర రుచి అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలానే ఉడికించుకోవాలి. చూసారా మంచిగా దగ్గర పడిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అనేది వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. వేసుకొని ఇట్లనే గరిట పెట్టి తిప్పకుండా గిన్నెని ఊపుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మరొక 5 నిమిషాలు అలా పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారా మంచిగా దగ్గరికి ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అమ్మ చేతి చేపల పులుసు చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.